హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మైత్రి టెక్. సో చాలా మంది బీటెక్ కంప్లీట్ చేసామక్క, మాకు జాబ్స్ లేవు. అండ్ బీటెక్ కంప్లీట్ చేసాం మ్యామ్, మాకు జాబ్స్ లేవు. అండ్ తర్వాత మాకు లే ఆఫ్ జరిగాయి, మాకు జాబ్స్ పోయాయి. సో మేము ఏం చేయాలి, అసలు మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో బీటెక్ కంప్లీట్ అయ్యి 2 years అయింది, 3 years అయింది. మేము ఎన్నో కోర్సెస్ తీసుకున్నాం. స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ జాబ్. అసలు ఏం చేయాలి, ఏం చేస్తే మాకు జాబ్స్ వస్తాయి? అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఎంతో మంది అడుగుతూ ఉంటారు. అసలు ఎందుకు స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా జాబ్ మీదే ఉంటే ఎందుకు జాబ్ రావట్లేదు? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది మనకి రైట్ నౌ సొసైటీలో ఫేస్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే మనకి పర్ ఇయర్ ఆల్మోస్ట్ లాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్లెస్ గా ఉండిపోతున్నారు. సో వీళ్ళందరికీ సొల్యూషన్ ఏంటి? అసలు ఏం చేస్తే వీళ్ళకి జాబ్స్ వస్తాయి? అసలు ప్రాబ్లము జాబ్స్ లేకపోవడమా? లేకపోతే ప్రాబ్లము స్టూడెంట్స్ కి స్కిల్స్ లేకపోవడమా? అంటే మీరేం చెప్తారో కమెంట్ చేయండి. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు చాలా మంది మనకేంటంటే జాబ్స్ లేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు మనకు జాబ్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. డబ్బులు చేతికొస్తుంది, ఎంజాయ్ చేస్తాం. సో అలాగా జాబ్ లేకుండా స్టూడెంట్స్ అందరికి డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చాలా మంది సూసైడ్స్ చేసుకున్న సిట్యుయేషన్ కూడా రైట్ నౌ మనకి ఉంది. సో అసలు గైస్ ఈ వీడియో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో జాబ్స్ లేకోకుండా డోంట్ ఫీల్ గైస్. టుడే నేను మీకు మంచిగా గైడ్ చేస్తాను. అనదర్ థింగ్ ఏంటంటే డోంట్ వరీ అబౌట్ దీస్ జాబ్స్ యాక్చువల్లీ. సో చాలా చాలా జాబ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. అండ్ ఈ చాలా జాబ్స్‌లలో మీకు కావాల్సిన జాబ్ ఒకే ఒక జాబ్. ఓకేనా? సో మీకు కావాల్సింది ఒకే ఒక జాబు. ఆ జాబ్ కోసం మీరు ట్రై చేయాలి. సో ఆ ఒక్క జాబ్ తెచ్చుకోవడానికి మీరు ఏం చేయాలి? ఏం చేస్తే మీకు జాబ్ వస్తుంది? అన్నది ఈ వీడియోలో నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఎందుకంటే సో మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నప్పుడు మీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ మీరేం తప్పులు చేస్తున్నారో, మీరు ఎలాంటి తప్పులు చేయకోకుండా ఉండాలి అన్నది కూడా నేను ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. సో ఫాలో దీస్ గైస్. ఎందుకంటే మై మెయిన్ గోల్ ఈజ్ నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా జాబ్స్ తెచ్చుకోవాలి. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్‌లో ఉండాలి. సో వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలన్న మెయిన్ మోటోతోనే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. సో మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇవ్వాలి అనుకుంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా! దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే గైస్, మన సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఐ విల్ షేర్ మై స్క్రీన్. సో ఫైన్ గైస్, నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యాహ్! ఫైన్. సో వాట్ ఈస్ టుడేస్ కాన్సెప్ట్? నో జాబ్స్ ఆఫ్టర్ బీటెక్. లెట్స్ చేంజ్ దట్. సో గైస్ చాలా మంది స్టూడెంట్స్ మనకి బీటెక్ తీసుకునే వాళ్ళే ఉంటారు. చాలా మంది పీపుల్ మనకి బీటెక్ తీసుకుంటారు. ఎందుకంటే బీటెక్ తీసుకుంటే నా కొడుకు బీటెక్ చేశాడు, నా మనవడు బీటెక్ చేశాడు, నేను బీటెక్ చేశాను అని మనం చెప్పుకుంటాం కదా! సో బీటెక్ చేసినంత మాత్రాన సరిపోదు గైస్. బీటెక్ చేసినంత మాత్రాన సరిపోదు. ఏదో లక్షలు లక్షలు ఫీజులు కట్టి సో బీటెక్ చేస్తే మీకు ఏదో జాబ్ వస్తుందంటే ఇట్స్ లైక్ ట్రూలీ రాంగ్. సి గైస్, ద రియాలిటీ ఏంటంటే మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. రియాలిటీ ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ జాబ్స్ ఆర్ దేర్. బట్ స్కిల్ ఉన్న పీపుల్ లేరు. సో మీకు స్కిల్స్ అనేవి ఉండాలి. ఓకే. సో ఇది నేను ఈ సెషన్ ని 3 పార్ట్స్ గా చేశాను. సింపుల్ గా అయిపోజేస్తాను. నేను ఎక్కువ లెంతీగా చేయాలనుకోవట్లేదు. చాలా సింప్లిఫైడ్ గా ఈ యొక్క సెషన్ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. పార్ట్ 1 ఏంటి అంటే మనకి వై స్టూడెంట్స్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. వై స్టూడెంట్స్ ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. ఏంటి ప్రాబ్లమ్ ఎక్కడుంది? స్టూడెంట్స్ ఎందుకు జాబ్స్ తెచ్చుకోవట్లేదు అంటే ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్. సో ఓన్లీ మనకేంటంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉంది. ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్. థియరిటికల్ నాలెడ్జ్ ఒకటే ఉండి ప్రాక్టికల్ స్కిల్స్ లేవు. సో మనము స్కూల్స్‌లలో, కాలేజెస్‌లో మనకేం చేస్తామంటే బట్టి కొడతాం. ఒక క్వెషన్ నేర్చుకుంటాం. ఆ క్వెషన్‌ని మళ్ళీ మళ్ళీ చదువుతుంటాం. అలా చేయడం వల్ల దేర్ ఈస్ నో యూజ్. ఓకే. సో మనకేంటంటే ప్రాక్టికల్‌గా మీరు చేయాలి. ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్. ప్రాక్టికల్ చిన్నప్పుడు మనము భూతద్దం కింద లైక్ భూతద్దం కింద పేపర్ పెడితే సూర్యుడి కింద అది బర్న్ అవుతుందని చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాట్ యూ ఆర్ డూయింగ్? సో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. జస్ట్ తెలుసుకుంటారంతే. ఏంటి ఏఐ వర్క్ అవుతుంది. ఏఐ ఏం చేస్తుంది తెలుసుకోరు. ఏఐ అంటే ప్రాక్టికల్‌గా తెలుసుకోరు. థియరిటికల్‌గా తెలుసుకుంటారు. సో ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ స్కిల్స్ ద ప్లేయింగ్ కీ రోల్. నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ ద క్రౌడ్. సో
మనం చీమలు ఉంటాయి కదా, ఒక చీమ ఎలా వెళ్తే ఆ చీమలన్నీ అలా వెళ్తూ ఉంటాయి. మనం కూడా అంతే, అందరు ఏ పక్క వెళ్తే మనం ఆ పక్కే వెళ్తుంటాం. ఓకేనా? సో అలా చేయొద్దండి. మీకంటూ ఒక ప్యాషన్ ఉంటది. వాట్ ఈస్ యువర్ ప్యాషన్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తే మీకు జాబ్ వస్తుంది? సో వాట్స్ యువర్ ప్యాషన్ అనేది మీరు చూసుకోవాలి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు ఏమైతే చెప్తారో అది కాదు మీరు ఫాలో అవ్వాల్సింది. మీకేమి తెలుసు, మీకేం నాలెడ్జ్ ఉంది, ఫాలో దట్ వన్. ఓకే. సో డిస్ట్రాక్షన్స్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ, చాలా మందికి ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్కన్సిస్టెన్సీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి డైలీ ఒక టాస్క్ పెట్టుకోరు. కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఒక పని చేయాలంటే వాళ్ళు ఏంటంటే ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేయరు, నిద్రపోతూ ఉంటారు. ఒక గంట సేపు చదివితే మళ్ళీ గంట సేపు నిద్రపోతారు, గంట సేపు ఫోన్ చూసుకుంటారు. సో ఎంతసేపు ఉన్న ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో అనవసరమైన వీడియోస్ చూస్తూ, యూస్ఫుల్ వీడియోస్ చూడండి. సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, మంచి వీడియోస్ చూడండి. అన్నెసెసరీ వీడియోస్ చూడడము, వాటి వల్ల టైం వేస్ట్ చేసుకోవడము, ఈ డిస్ట్రాక్షన్స్, కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. గైస్ ఇవన్నీ మీరు చేసే మిస్టేక్స్. నేను చెప్పాను ఆల్రెడీ. సో మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు చాలా చాలా లైక్ థాట్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు ఓవర్కమ్ చేసుకోవాలి. ఓకేనా? సో నో కెరియర్ క్లారిటీ, చాలా మందికి కెరియర్ క్లారిటీ ఉండదు. సో ఇలాంటి కెరియర్ క్లారిటీ ఉండడం కోసమే నేను ఇలాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కి కెరియర్ క్లారిటీ ఉండదు. అసలు ఏం తీసుకోవాలి, ఇప్పుడున్న ప్రెజెంట్ పరిస్థితులలో ఏం నడుస్తుంది, మనం ఏం చేస్తున్నాం, అసలు ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే కెరియర్ క్లారిటీ అనేది మీకు ఉండాలి. ఈ కెరియర్ క్లారిటీ అనేది లేకపోతే యువర్ లైఫ్ ఈజ్ లైక్ స్పాయిల్. సో ఇది పార్ట్ 1, స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తున్న ఏరియా. సో ఇదేంటంటే మీరు తెలుసుకోవాలి గైస్, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాజ్ ఎ డేటా సైంటిస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు చాలా ఫర్దర్ గోల్స్ ఉన్నాయి. సో మీకు ఫర్దర్ గా చాలా ఆపర్చునిటీస్ బయట వెయిట్ చేస్తున్నాయి మీకోసం. సో ఈ పార్ట్ 2లో నేను ఏం చెప్పానంటే జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ బీటెక్. సో ఎవరైనా సరే బీటెక్ కంప్లీట్ చేశారు అనుకుంటే వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ గా మీరు వెళ్ళొచ్చు. సో సాఫ్ట్వేర్ డెవలపర్ గా చాలా మంది లాస్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ గా జాబ్ చేశారు. ఇప్పటికి కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ యూజింగ్ ఏఐ అనే జాబ్ రోల్స్ చాలా చాలా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ ఏఐ. సో రైట్ నో ఐఎమ్ ఏ డేటా సైంటిస్ట్, ఐ వర్క్ యాజ్ లైక్ డేటా సైంటిస్ట్. సో ఈ డేటా సైంటిస్ట్ గా, ఏఐ గా, అండ్ ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇలాంటి జాబ్ రోల్స్ కి మనకి మంచి డిమాండ్ ఉంది. సో అవుట్ సైడ్ డేటా సైన్స్ అండ్ ఏఐ కి చాలా చాలా మంచి డిమాండ్ అనేది ఉంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. సో మనకి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఈ ఫ్రాడ్స్ డిటెక్ట్ చేయడం కోసం ఈ సైబర్ సెక్యూరిటీ అనేది మనకి ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ గా మంచి బూమ్ ఉంది. తర్వాత మనకి క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మనకి ఏంటంటే ఫర్దర్ గా బీటెక్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కి ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ ఇంజనీర్స్ కూడా మంచి డిమాండ్ అనేది ఉంది. తర్వాత కొంతమంది ఈసీఈ, మిషన్ లెర్నింగ్, లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, ఓకే, త్రిబుల్ ఇలా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్, కోర్ లో కూడా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. సో కోర్ కూడా మనకి ఏంటంటే ఈసీ వాళ్ళకి చిప్ డిజైనింగ్స్ మీద ఇలా చాలా మంచి మంచి డిమాండ్ అనేది ఉంది. ఓకే. నాన్ టెక్నికల్ ఆపర్చునిటీస్, యూ కెన్ గో టు బిజినెస్ అనలిస్ట్, డిజిటల్ మార్కెటింగ్, లైక్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఉన్న ఆపర్చునిటీస్. సో ప్రెసెంట్ ట్రెండ్ అంతా కూడా మనకి డేటా సైన్స్ అండ్ ఏఐ మీదనే నడుస్తుంది. అండ్ ఇంట్రెస్ట్, వాళ్ళ ప్యాషన్ అంటే ఇప్పుడు నేను డేటా సైన్స్ స్టాండర్డ్ కాబట్టి నేను డేటా సైన్స్ అండ్ ఏఐ అని చెప్పొచ్చు. కానీ రియాలిటీ ఇస్ దిస్ గైస్. రియాలిటీ ఏంటంటే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్, ఎందుకంటే నేను డొమైన్ లో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. సమ్ లాక్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ వెయిటింగ్ టు యూ గైస్. అండ్ మీ ప్యాషన్ తగ్గట్టు మీరు ఏమైనా చూస్ చేసుకోండి. మీరు నాన్ టెక్నికల్ జాబ్స్ కి వెళ్ళాలనుకుంటున్నారు, నాన్ టెక్నికల్ వెళ్ళండి. మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలండి, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వండి. క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, క్లౌడ్ మీద వెళ్ళండి. లేదు మేడం నేను నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు, ఫోన్ చూసుకుంటా ఉంటానంటే ఇట్స్ యువర్ చాయిస్. మీరు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, టైం పాస్ చేస్తారు, ఇట్స్ యువర్ చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే లైక్ మీరు మీ పేరెంట్స్ సాటిస్ఫై చేయాలి. సో మీరు మీ లైఫ్ లో హ్యాపీగా ఉండాలి. సో మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా చేయాలి. సో ఐ హోప్ ద పార్ట్ 1, పార్ట్ 2 యూ అండర్స్టాండ్, రైట్? సో పార్ట్ 3 ఈజ్ కంప్లీట్లీ ఆన్ యాక్షన్. సో మీరు ఇవన్నీ చేయాలి అంటే మీరు యాక్షన్ చేయాలి కదా. సో యాక్షన్ ప్లాన్ ఏంటంటే పిక్ ఏ డొమైన్. సో మీకు ఇక్కడ ఇచ్చిన డొమైన్స్ లో మీరు ఒక డొమైన్ సెట్ చేసుకోండి. ఎందుకంటే డొమైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏ డొమైన్ కావాలి, ఏ డొమైన్ లో మీరు వెళ్ళాలనుకుంటున్నారు అన్నది మీరు కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టు మీరు రోడ్ మ్యాప్ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు మీరు డేటా ఇంజనీర్ ఆర్ డేటా సైన్స్ మీద వెళ్ళాలనుకుంటున్నారు, డేటా సైన్స్ సంబంధించి ప్లాన్ చేసుకోండి. లేదు మేడం నేను క్లౌడ్ ఇంజనీరింగ్ వెళ్ళాలనుకుంటున్నాను, క్లౌడ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను, క్లౌడ్ మీద ఎలా చేయాలి, ఏం చేస్తే వస్తుంది. లేదు మేడం నాకు అవన్నీ వద్దు, నేను నాన్ టెక్నికల్ జాబ్ తెచ్చుకుంటానంటే నాన్ టెక్నికల్ ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి అనేది మీద క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇలా మీరు ఒక డొమైన్ ని పిక్ చేసుకొని ఆ డొమైన్ మీద మీరు ఏం చేయాలంటే
సెటప్ చేసుకోండి. అంటే ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని, ఆ రోడ్ మ్యాప్ ఎలా ఉంది? ఏం చేస్తే వస్తుంది జాబ్? ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవాలి. తర్వాత దాని మీద ఏదైతే మీరు నాలెడ్జ్ పెంచుకున్నారో, ఆ రోడ్ మ్యాప్ మొత్తం మీరు బాగా స్టడీ చేసి, ఆ రోడ్ మ్యాప్ మీద సమ్ ప్రాసెస్ డెవలప్ చేయండి. ఆ ప్రాసెస్ డెవలప్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే చేశారో తర్వాత మీరు ఇంటర్న్‌షిప్‌కెళ్ళాలి. ఓకేనా? సో, ఇంటర్న్‌షిప్‌లో మీకేంటంటే ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే. ఇంటర్న్‌షిప్ ఇలా చేస్తున్నాము. ఓకే. ఇంత నీట్‌గా ఇంటర్న్‌షిప్‌లో నేను ఇవన్నీ నేర్చుకున్నాను సార్. ఇది నేను మీకు చూపిస్తున్నాను. ఇలా నేను వర్క్ చేయగలుగుతా అని చెప్పేసి మీరు ఇంటర్న్‌షిప్ వస్తుంది. ఇంటర్న్‌షిప్ వస్తే మీకు అన్‌పెయిడ్ అవ్వచ్చు, పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవ్వచ్చు. అక్కడ మీకు ఒక వర్క్ కల్చర్ తెలుస్తుంది. ఎలా ఉంది వర్క్ అన్నది. ఓకేనా? సో, తర్వాత బిల్డ్ ఆన్‌లైన్ లైక్ ప్రెజెన్స్. మీకు ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంటుంది. లేకపోతే గిట్‌హబ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరేంటంటే మీ ప్రొఫైల్ మంచిగా బిల్డ్ చేసుకొని, మీ ప్రాజెక్ట్స్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నట్టు, లేకపోతే మీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసినట్టు ఇవన్నీ కూడా మీరు అందులో మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ ఇంటర్వ్యూస్ మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఫ్రెండ్స్‌తో కూర్చొని ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ అవ్వండి. తర్వాత మీరు మంచిగా ఒక మాక్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మీకేమవుతుందంటే మంచిగా మీరు జాబ్‌లో సెటిల్ అవుతారు. మీరు జాబ్‌లో సెటిల్ అయ్యారనుకోండి, మీకు మంచి ప్యాకేజ్ ఒస్తుంది. మంచిగా లైఫ్ ఉంటుంది. ఇవన్నీ మీరు చేయాలి గైస్. మోటివేషన్ యువర్ డిగ్రీ ఈస్ జస్ట్ పేపర్. యువర్ స్కిల్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో, ద డిగ్రీ ఈస్ జస్ట్ యువర్ పేపర్. ఓకే. బట్ మీకు స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఆర్ ప్లేయింగ్ ద కీ రోల్. ఓకేనా? ఒక 6 మంత్స్ సీరియస్‌గా, డెడికేషన్‌గా, కన్సిస్టెన్సీగా, డిటర్మినేషన్‌గా ఒక మంచి సెటప్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని మంచిగా దానికి తగ్గట్టు వర్క్ చేసుకోండి. కంపల్సరీగా మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. ఇట్స్ ఫర్ ష్యూర్. సో, గైస్ ఇది చాలా షార్ట్ వీడియో నేను చేశాను. ఎందుకంటే క్రిస్ప్‌గా ఉండాలి, సింపుల్‌గా ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్నది నా మెయిన్ మోటో. మీకు అండర్‌స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మీకు ఈ వీడియో నచ్చింది అండ్ మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో చేయాలనుకుంటున్నాను. మేడం అంటే ఇంకా మీరు నా కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. మేడం ఇంకా మీరు ఇంకా డీటెయిల్‌గా చెప్పండి. ఒకవేళ ఎవరైనా డేటా సైన్స్ చూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. లేదా ఏఐ చూజ్ చేసుకోవాలనుకుంటున్నాం మేడం మేమంటే ఐ యామ్ రెడీ టు గైడ్ యూ గైస్. సో, మీకు మంచిగా నీట్‌గా స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు నేను నీట్‌గా చెప్తాను. సో, నో నీడ్ టు వర్రీ అండ్ మీకు జాబ్ రావాలి. ఇట్స్ మై గోల్. సో, అందుకనే నేను ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో అవి సాల్వ్ చేసుకొని మంచిగా మీరు మీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోండి. మీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ చేసుకుంటారో మీకు మంచి లైఫ్ అనేది ఉంటది. సో, మీకు మంచి లైఫ్ అనేది రావాలి అనుకుంటే కన్సిస్టెన్సీ. ఓకే. కన్సిస్టెన్సీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డిటర్మినేషన్. చేసే పని మీద డిటర్మైన్‌గా ఉండండి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది. లేదంటే రాదు. ఓకే. సో, ఇవన్నీ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.